ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి ఏమవుతుందో తెలియదు. రోజు రోజుకి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాసేపు ప్రపంచ శాంతి కోసం నేను రాజీనామా చేయడానికి రెడీ అంటాడు. రష్యా ఉక్రెయిన్ల మధ్యన శాంతి ఒప్పందానికి రెడీ అంటాడు. కాకపోతే నాటోలో సభ్యత్వం ఉక్రెయిన్కి ఇచ్చేస్తే నేను రాజీనామా చేసేయమంటే చేసేస్తానంటాడు. మరొక వైపున అసలు అమెరికా ఇచ్చిన డబ్బులు ఎక్కడున్నాయో నాకు తెలియదు, నాకు రాలేదంటాడు. మాకు ఇప్పటిదాకా కొంచెమే వచ్చినాయి అంటాడు. $100 బిలియన్ ఎక్కడికి పోయినాయో తెలియదు అంటాడు. సైనికాధికారులు డబ్బులు తినేశారంటాడు. ఓవరాల్గా ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితి. ప్రపంచంలో దాదాపుగా 100 పార్లమెంటులలో భారీ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాడు, రష్యాని ఎదిరించే ధీరుడుగా, రష్యాని ఎదురిస్తున్న వీరుడుగా ప్రొజెక్ట్ అయినటువంటి వాడు, కనీస నాలెడ్జ్ లేనటువంటి నాయకుడిగా, సొంత దేశ ప్రజల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తిగా ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న దాన్ని కవర్ చేసేటటువంటి అంతర్జాతీయ మీడియా ఒక టైప్ ఆఫ్ సైకో మెంటాలిటీ ఉన్నటువంటి బ్యాచ్ కొనసాగుతూనే ఉంది అతని కోసం.